ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవము నిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చునుగాక. దేవుడు నీ బిడ్డలకు నిత్య జీవాన్ని ఇచ్చునుగాక. నీ వంశమునకు దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చునుగాక. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్య జీవం కావాలి. మరి దానికోసం మనకి ఏం కావాలి? సత్క్రియ అంటే మంచి పనులు చేయాలి. అది ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. మంచి పనులను ఓపికగా చేయాలి, ఓర్పుతో చేయాలి, సహనముతో చేయాలి. అంతేకాకుండా మనం ఈ లోకంలో వేటినో వెతకడం కాదు. మనకు కావలసినవన్నీ ప్రభువు ఇస్తాడు. కానీ మనం వెతకవలసింది ప్రభువు మహిమను వెతకాలి. ప్రభువు యొక్క ఘనతను కూడా మనము వెతకాలి. అక్షయతను వెతకాలి. అంటే క్షయము కాని దాన్ని వెతకాలి. ఈ ఒక్క వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. 1-4 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. ఒక్క వాక్యం కానీ మీకు అర్థమైతే మీకంటే ధన్యులు మరొకరు మాత్రం ఉండరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమ ఘనత అక్షయతను వెతకు వారికి నిత్య జీవమును ఇచ్చును. వీటిని మనం వెతకాలి. ఏటిని పడితే వాటిని మనము వెతకడం కాదు, కానీ వీటిని మనము వెతకాలి. అయితే చాలామంది ఎదుటివారిని తప్పుపట్టేటువంటి విషయంలో ముందుంటారు. దేవుని బిడ్డలారా, మనము ఎవరము క్షమాపణ పొందుకున్న వాళ్ళము. అలాంటప్పుడు ఎదుటివారిలో ఒకవేళ తప్పు కానీ పాపం కానీ పొరపాటు కానీ కనిపించినప్పుడు మనం ఎదుటివారిని తక్కువ చేసి చూడొచ్చా? వారిని క్షమించలేకపోవచ్చా? అలా కాదు కదా. దేవునికి స్తోత్రం. ఇదే అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. వాక్యం ఏం మాట్లాడుతుందో. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడివైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించిన అదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవమును ఇచ్చును. మన క్రియలేనండి దేనికి? ప్రభు దగ్గర నుండి ఫలము తీసుకురావడానికి ఉపయోగపడేది మన క్రియలే.
దేవునికి స్తోత్రం. మనం మంచి పనులు చేస్తూ ఉండాలి, ఓపికతో చేస్తూ ఉండాలి. ఇప్పుడు దాకా విన్నదేమిటి? మనం ఎదుటి మనిషి ఎదుట, అనగా ఎదుటి మనిషి విషయంలో త్వరగా తీర్పు తీర్చేస్తాం. ఇదిగో పలానా మనిషి ఇది అని సింపుల్గా అనేస్తాం. కానీ అలా అనుట వలన నువ్వు తీర్పు తీర్చుచున్నది అతనికి కాదు, ఆ వ్యక్తికి కాదు, నువ్వు తీర్పు తీర్చుచున్నది నీకే. ఎదుటివాని విషయంలో నువ్వు దేని విషయంలో ఏ విధంగా తీర్పు తీరుస్తావో, ఏ విధంగా నువ్వు మాట్లాడతావో, దేవుడు అదే విషయంలో నీ గురించి కూడా అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడావు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరిని క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. అలా దేవుని యొక్క సత్యమును మనము అనుసరించే వారిగా ఉందాము. ఇక్కడ ఎదుటివారికి తీర్పు తీర్చవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ముఖ్యంగా ఏం జరగాలి అని ఇక్కడ ఉందంటే, అది ఎదుటివారికి తీర్పు తీర్చడానికి కాదు. ఆ సమయంలో నీవు మారు మనస్సు పొందుకోవడానికి దేవుడు నీకు అట్టి అనుభవాలను ఎదురయ్యేటట్లుగా చేస్తాడని వాక్యం చెప్తోంది. కనుక తీర్పు తీర్చేటప్పుడు వాళ్లకు తీర్చిన తీర్పునే నీవు తీర్చుకొని, ఏ విషయంలో నీకు లోపం కనపడిందో అప్పుడు మారు మనసు పొందుకుంటే అది ఎంతో ధన్యత, అది ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. 8వ వచనము నుండి, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పాత నిబంధనని బాగా చదివి విని వదిలేస్తే సరిపోలేదు. విన్నదాని ప్రకారం మనం జీవించాలి. అవునండి. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది, ఇక పాత నిబంధనతో ఏం పని అనే మాట మనం మాట్లాడకూడదు. వస్తే పాత నిబంధనలో 10 ఆజ్ఞలు వెళ్ళిపోయాయా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద ఉండు నేల అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు అనేది పోయిందా? నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనేది పోయిందా? నీ పొరుగువానిది ఆశింపవద్దు అనేది పోయిందా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము అనేది పోయిందా? పోలేదు. అవి ఉండంగా కూడా దాని నుండి విడుదల మనకు కలిగింది. దాని నుండి మనకి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి పాత నిబంధనని మనం బాగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధనని కూడా బాగా చదువుకుని అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన ఎంతో, పాత నిబంధన అంతకంటే ఇంకా ముఖ్యమైనది. పునాది లేకపోతే గోడలు కట్టితే స్లాబ్ వేస్తే ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. ఫస్ట్ పునాది ఏమిటది? పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన గోడలు. ఇప్పుడు ప్రస్తుతం మనం దేవుని నడిపింపు ఏమిటి? ఇంటికి స్లాబ్తో సమానం. పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. సత్క్రియను ఓపిక చేద్దాం. దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మీ కృపకు మీ దయకు ఇక్కడున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి బహుపాత్రులుగా ఎంచండి, బలపరచండి. మేలుతో కృపతో దయతో నింపి సహాయం చేయండి దేవా. నీ చిత్తం ఈ బిడ్డల పట్ల జరిగించమని, నెరవేర్చమని, కృప చూపించి సహాయం చేయమని తండ్రి నిన్ను వేడుకుంటూ, మీ దయగల హస్తాలకి, నీ కృపగల హస్తాలకి మా జీవితాలను సమర్పించుకుంటూ మాకు నిత్య జీవాన్ని ఇవ్వమని నిన్ను వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.